హలో హాయ్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఇంకో గంటలో అయిపోతుంది. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. డైలాగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డైలాగ్ అనేది వీడియో కూడా బాగా వచ్చింది. ఫోటోతోటైనా వీడియోతోటి చూపిస్తాను మీకు, చూసి లైక్. Hello 2024. May I introduce my best version? Nothing will stop me. Showtime. ఫ్రెండ్స్ చూశారు కదా, మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ల్యాండ్స్కేప్లో ఆ గ్లో ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో గ్లో ఎఫెక్ట్ గురించి కూడా చెప్పాలి మీకు. వీడియోతోటి చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది, ఫోటోతోటి కూడా బాగుంటుంది. వీడియోతోటి అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. మీకు డెమో చూపిస్తే ఇంకా ఐడియాతో చూపించాను, మీకు వీడియో కూడా చూపిస్తాను, చేపిస్తాను. కాబట్టి చూసి లైక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఒకవేళ వీడియో కాకుండా ఫోటోని యూజ్ చేద్దామని అనుకుంటే నేను చెప్తాను, అది ఫాలో అవ్వండి. కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో యూజ్ చేసే వాళ్ళకు, వీడియో వాళ్ళకు ఆల్రెడీ నేను ముందు చెప్తాను. ఓకే, నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్గా ఈ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫొటోస్ అనేది మనకు ల్యాండ్స్కేప్లో అయితే ఉండదు. ఫొటోస్ అనేది మనకు అన్ని ఫుల్ స్క్రీన్లో కానీ 4:5లో కానీ ఇలాంటి అయితే ఉంటుంది. కాబట్టి చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఈ ఫోటో అయితే ఉంది. ఫోటోని నేను కొంచెం జూమ్ చేశాను. జూమ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. టైల్స్ ఎఫెక్ట్లో మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకైతే 9:16లో అయితే ఒక ఫోటో క్రియేట్ కనిపిస్తుంది. పైన షేర్ ఐకాన్ ఉంటాయి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒక ఫోటో సేవ్ అయింది. దీన్ని డిలీట్ చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఇంకో ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేసి మిర్రర్ అయితే ఆన్ చేసి దీన్ని కూడా ఆ ఫేస్ కట్ అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అసలు ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే ఉండేలాగా చేసి పైన షేర్ ఐకాన్ ఉంటుంది. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీ లేకపోతే 5 ఫొటోస్ అయితే కట్ చేసుకోండి. ఓన్లీ 5 ఫొటోసే కదా. ఓకే, వీడియోస్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసే ముందు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. ఓకే, చాలా సూపర్గా ఉంటుంది ఈ ఫాంట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ని కిందికి తీసుకొద్దాం. ఓకే, ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మై బెస్ట్ అని ఉంది కదా, 4th సెకండ్ 17 మిల్లీసెకండ్ దగ్గర నుంచి మీరైతే ఈ వీడియోకి మనకు కావాల్సింది 5 ఫొటోస్. కాబట్టి ఆ 5 ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, మీరైతే ఓన్లీ బీట్ మార్క్ని బట్టి యాడ్ చేయండి. దీన్ని మీరు ఏం చేయకండి, ఓన్లీ ఇలాగే నార్మల్గా యాడ్ చేసుకోండి. ఎందుకనేది నేను ముందు చెప్తాను. ఓన్లీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు సంథింగ్గా. ఓకే, దాన్ని నేను రొటేట్ చేస్తలేను, ఏం చేస్తలేను, మీరు కూడా రొటేట్ చేయకండి. ఓకేనా, తర్వాత చెప్తాను, దాని గురించి తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మాత్రమే లిరికల్ని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి మొత్తం 7 లిరిక్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. కాపీ చేసి డిలీట్ చేసి ఇక్కడ పైన పేస్ట్ చేసుకోండి. లిరిక్స్ అయితే పైన వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లిరికల్ దగ్గర వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళండి. షాడో అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒపాసిటీ అయితే 67 ఉంటుంది. మ్యాక్సిమం పెట్టుకోండి దాన్ని 100%. ఓకే, దీనికి ఒక చిన్న ఫేడ్ యానిమేషన్ పెడదాం. ఫేడ్ యానిమేషన్ 100% పెట్టాలి. ఓకే, ఇక్కడ మనకు ఎందుకంటే లుక్ బాగా రావాలంటే ఫేడ్ పెట్టాలి. నార్మల్గా ఉంటే బాగుండదు. ఇక్కడ మనకు అవుట్ని 0 చేసుకోండి, ఫేడ్ మాత్రం 50లోనే ఉంచండి. ఇప్పుడు ఇలాగైతే ఉంది, దీన్నే కాపీ చేద్దాం. అన్ని లిరికల్ని ఇలాగైతే సెలెక్ట్ చేసుకుందాం. ఫోటోని వదిలేసి మిగతా అన్ని లిరికల్ని పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చి ఈ ఫోటో దాన్ని కిందికి తీసుకురండి. ఇలా దీన్ని సెలెక్ట్ చేసి కాపీలే అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకుందాం. కొంచెం డౌన్లో ఉండేలాగా ట్రై చేయండి. ఓకే, సారీ, ఇది టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేయలేదు కదా, టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేయండి, మళ్ళీ తలకాయ నొప్పి ఉండదు దాంతో. ఓకే, ఇలాగైతే కిందికి అయితే ఉంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు 2 ఎఫెక్ట్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకోండి. పైన ప్లస్ కానీ కాపీలే బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ ఇలాగైతే సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ప్రతి ఒక్కటి వీడియో అవ్వచ్చు, ఫోటో అవ్వచ్చు, ఇదే ప్రాసెస్. ఓకే, ఎందుకంటే వీడియో ఆల్రెడీ ల్యాండ్స్కేప్లో ఉంటుంది, లేకపోతే
ఫుల్ స్క్రీన్లో ఉన్నా కూడా ఆటోమేటిక్గా ల్యాండ్స్కేప్లో అయితే అయిపోతుంది. చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి మనమైతే ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. స్టార్టింగ్లో వచ్చి గ్లో ఎఫెక్ట్ స్టార్టింగ్ నుంచి యాడ్ చేస్తారా లేకపోతే ఫోటో పైన చేస్తారని మీరు ఆలోచించుకోవాలి. నేను స్పెషల్గా చేసింది ఫోటో పైననే. గ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఒక షేప్ తీసుకున్నా. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా లాస్ట్లోకి అయితే జరిపేసిన. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత అయితే కనిపించదు మనకు. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సాఫ్ట్ గ్లో అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సాఫ్ట్ గ్లో. ఓకేనా? ఓకే, సాఫ్ట్ గ్లో ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డ్రీమ్ గ్లో అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా గ్లో ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. ఓకే, దీన్ని డూప్లికేట్ చేస్తే ఇంకా గ్లో ఎఫెక్ట్ వస్తుంది, కానీ డూప్లికేట్ చేయకండి. అది ఎలాగే ఎంతైతే ఉందో అంతే పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి పెట్టాలంటే స్టార్టింగ్ నుంచి జరుపుకోండి. గ్లో ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఫోటోకి బాగా కరెక్ట్గా సెట్ అయిందని అనిపిస్తే పెట్టండి, లేకపోతే అసలు పెట్టకండి. ఓకేనా? అది కూడా ఫస్టే చెప్తున్నాను, మళ్ళీ ఎక్కువ కనిపిస్తవద్దు, అంతే ఉంటుంది. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫొటోస్ ఇలా చేయడం ఇష్టం లేకపోతే మీరు ఫొటోస్ని రొటేట్ చేసి అయినా చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.